హాయ్ వెల్కమ్ టు సోను లెన్స్. థాయిలాండ్లోని పటాయా భూతల స్వర్గంగా టూరిస్టులను ఎంతగానో ఆకట్టుకుంటున్న నగరం. ఈ నగరంలో భారీ బుద్ధ విగ్రహం ఎంతో అందంగా మరింత ఆకర్షణీయంగా ఉందనడంలో సందేహం లేదు. ఈ బుద్ధ విగ్రహం నీలాకాశం కింద వెండి మబ్బుల అలంకరణలో దేదీప్యమానంగా వెలుగుతుంది. సాధారణంగా మన దేశంలో అనుకున్న కోరికలు నెరవేరడం కోసం ఆలయంలోని ఉండీలలో డబ్బులు సమర్పిస్తాం. కానీ ఇక్కడ కోరిన కోరికలు నెరవేరడానికి బుద్ధ విగ్రహం ముందు ఒక ప్రత్యేకమైన స్థానంలో థాయిలాండ్ కరెన్సీ బాతులను ఉంచి ఆ బుద్ధ భగవాన్ని ప్రార్థిస్తారు. అదేవిధంగా ఒక విచిత్రమైన విషయం గురించి మీతో పంచుకోవాలని ఆతృతగా ఉంది. సాధారణంగా మన దేశంలో అయితే రోజుకొక దేవుణ్ణి ప్రార్థిస్తుంటాము. కానీ ఇక్కడి థాయిలాండ్ ప్రజలు మనం ఎలాగైతే సోమవారం శివుణ్ణి, మంగళవారం ఆంజనేయ స్వామిని, శుక్రవారం లక్ష్మీదేవిని, అదేవిధంగా శనివారం కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామిని కొలుస్తామో, ఇక్కడ ప్రజలు వివిధ రూపాల్లో ఉన్న బుద్ధ విగ్రహాలను రోజుకు ఒకటి చొప్పున పూజిస్తారు. ముఖ్యంగా ఇక్కడి ఆచారం ప్రకారం ఏ రోజైతే జన్మిస్తారో ఆ రోజుకు సంబంధించిన బుద్ధ విగ్రహాన్ని పూజిస్తుంటారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ ఆవరణలో 7 రోజుల ప్రార్థనలకు అనుగుణంగా 7 బుద్ధ విగ్రహాలు వివిధ రూపాలలో దర్శనమిస్తుంటాయి. ధ్యాన ముద్రలో ఉన్న ఈ భారీ బుద్ధ విగ్రహాన్ని చూస్తే మనసు ప్రశాంతతతో ఎంతో తేలికగా ఉంటుంది. సాధారణంగా ఏకాగ్రతకు, ప్రశాంతతకు మారుపేరు బుద్ధుడు. బుద్ధ విగ్రహాలు బంగారు వర్ణంలో శోభసిల్లుతున్న ఈ ప్రాంతం ఎంతో మంది పర్యాటకులను ఆకర్షిస్తుంది. కానీ ఇక్కడ ప్రజలు వివిధ రూపాల్లో ఉన్న బుద్ధ విగ్రహాలను రోజుకొకటి చొప్పున పూజిస్తుంటారు. ముఖ్యంగా ఇక్కడి ఆచారం ప్రకారం ఏ రోజైతే జన్మిస్తారో ఆ రోజుకు సంబంధించిన బుద్ధ విగ్రహాన్ని పూజిస్తుంటారు. ఇక్కడున్న విగ్రహాలలో ధ్యాన ముద్రలో ఉన్న అభయాస్త్రంతో పాటు వివిధ రూపాలలో ఉన్న బుద్ధ విగ్రహాలు చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. మీరు ఎప్పుడైనా పటాయా నగరం వెళ్తే ఈ బిగ్ బుద్ధాని సందర్శించి రావచ్చు. అలాగే ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత కలదు. ఈ ఆలయంలో బుద్ధ భగవాన్ ముందు బాత్ కైన్ను నిట్ట నిలువ నిలబెట్టి భక్తులు వారి కోరికలను కోరుకుంటారు. ఎవరైతే కైన్ను నిట్ట నిలువ నిలబెడతారో వారి ముఖంలో సంతోషం ఉంటుంది. ఎందుకంటే వారి కోరికలు బుద్ధ భగవానుడు తప్పకుండా తీరుస్తాడని అక్కడ ప్రజలు భావిస్తారు. ఫ్రెండ్స్, లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ సోను లెన్స్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయగలరు సోను లెన్స్.